ప్రోగ్రాం భాగంగా ఈరోజు మనము ఈ సామూహిక జాతీయ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసాము. సో స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలు ప్రోగ్రాం 8th నుంచి 22nd వరకు ఈ మొత్తం స్టేట్లో కండక్ట్ చేశాము. ఈ జాతీయ సామూహిక రక్షాబంధన్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ బాండింగ్ పిల్లలు బిట్వీన్ పిల్లలు బాండింగ్ మంచి బాండింగ్ ఉద్దేశం ఉంది. అండ్ లైక్ ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ చాలా మంచి ఉంది. ఈ క్లాస్ రూమ్ వేర్ వీఆర్ సిట్టింగ్ మంచి ఇంటరాక్టివ్ పెయింటింగ్స్ ఉంది. స్కూల్ చాలా బాగుంది. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్కూల్స్ వీ వాంట్ టు క్రియేట్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఈ కలెక్టర్ మ్యామ్ ఉద్దేశం మా ఉద్దేశం అంటే ఈ పిల్లలకి అభివృద్ధి పిల్లలకి గ్రోత్. సో దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇనిషియేటివ్స్. ఈ సందర్భంగా వేరే ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసాము. ఈ స్నేహిత ప్రోగ్రామ్, బుద్ధవారం బోధన ప్రోగ్రామ్, అన్ని ప్రోగ్రామ్స్ మనము కండక్ట్ చేస్తాము. ఈ programs like the participation of children is the main initiative, and the teachers and all the DCPO staff and all the non-governmental organizations sahakaramto we are able to create a positive impact. So I hope that with the participation of public representatives, sarpanch garu and anni public representatives ki sahakaramto we will be able to create more positive impact and we will be able to change the lives of children. So ee avsaram ichinanduku ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. అంటే చాలా రక్షాబంధన్ మాకు ఉంటుంది. నాకు కూడా బ్రదర్ లేదు, సిస్టర్ ఉంది. సో సిస్టర్ ఉంది కాబట్టి ఆమె నాకు టై చేస్తుంది, నేను ఆమెనే టై చేస్తాను. సో బాకి మిగతా కజిన్స్కి టై చేస్తూ ఉంటాం. కానీ బేసిక్గా రక్షాబంధన్ అంటే ఏంటి? ఒకరికి కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి. సో బేసికలీ ఈరోజు మీరు అందరు నన్ను పెట్టారు కాబట్టి నేను కూడా మళ్ళీ స్పెషల్గా మీ మీద కొంచెం అది ప్రొటెక్షన్ మెజర్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఐ షుడ్ విజిట్ యూ మోర్ అండ్ బోత్ ఆఫ్ అస్ లైక్ కండిషన్ కట్టు కానీ నేను కానీ. సో చిల్డ్రన్ గురించి అయితే డిస్ట్రిక్ట్లో చాలా చేస్తున్నాము, కానీ మీకు చెప్పి అది బోర్ చేయడం కాదు. ఒకటే మాత్రం ఉంటుంది, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఎంతమంది ఆ తల్లిదండ్రుల బాధతో ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు, నేను అడగను కూడా. కానీ చెప్పేది విషయం ఏంటంటే అందరికీ నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, జయశ్రీ గారు ఉండొచ్చు, అడిషనల్ కలెక్టర్ గారు ఉండొచ్చు, అందరికీ ఈ జీవితంలో ఏదో ఒక రకంగా ఏదో బాధ ఉంటుంది. సో దాంట్లో మనము ఎప్పుడు కూడా మెజర్ చేయలేము. సో ఇక్కడ వచ్చాము కాబట్టి పిల్లలు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాం, వింటారా? ఓకే డన్. సో బేసికలీ ఒకసారి అందరూ పోయి దేవుడి దగ్గర కంప్లైంట్ చేశారు. సో కంప్లైంట్ చేస్తే దేవుడు పిటిషన్ రాస్తారు. విష్ణు దగ్గర నారద ఉంటారు కదా, సో హిందూ మైథాలజీ గురించి చెప్తారు. సో రాస్తే అది ఏంటి, ఎవరు కూడా ఒక డేలో ఒక 100 ప్రేయర్ వస్తే 100లో ఒకటి కూడా థ్యాంక్ యూ గాడ్, అది నాకు ఇది చాలా బాగుంది అని ఎవరు చెప్పేవాళ్ళు లేదు. 99.99% మంది అది ఏమంటారంటే మాకు ఇది బాధ ఉంది, అది బాధ ఉంది, అది మీరు సాల్వ్ చేస్తలేదు, లైఫ్ ఇంత దుఃఖంగా ఉంది అని అందరూ అంటున్నారు. ఏం చేయాలి? సో ఇంకా కొంతమంది ఎట్లా చెప్తారు అంటే ఆ పక్కనే ఉన్న వాళ్ళకి ఎంత బాగుంది, వాళ్ళ డ్రెస్ బాగుంది, వాళ్ళ ఫుడ్ బాగుంది, వాళ్ళ స్కూల్ బాగుంది, వాళ్ళ హెయిర్ క్లిప్ బాగుంది, ఇది అంతా ఉంది, మాకు మాత్రం ఏది లేదు అంటే దుఃఖం కూడా చెప్తారు. తర్వాత పక్క ఉన్న వాళ్ళతో కంపారిజన్ చేస్తారు. సో దేవుడికి ఒక ఐడియా వచ్చింది, అవునా మరి పక్క ఉన్న వాళ్ళకి కంపారిజన్ చేస్తున్నారు కదా, ఆ పక్క ఉన్న మనిషి కూడా ఏమంటారు, దేవుడా నా డ్రెస్ బాగాలేదు, వాళ్ళ డ్రెస్ బాగుంది, వాళ్ళ ఇల్లు బాగుంది, వాళ్ళ అమ్మ బాగుంది, మాది ఏది బాగాలేదు, మా స్కూల్ బ్యాగ్ బాగాలేదు. అయితే ఒకరి మీద ఇది బాగాలేదు అది బాగాలేదు అంటున్నారు కదా. సో పని చేద్దాం, అన్ని దుఃఖం అన్ని సౌకర్యాలు వాళ్ళ జీవితంలో మేము ఏమేమైనా ఇచ్చాము అన్నీ ఒక పెద్ద క్లస్టర్లో ఒకటి పెట్టుకున్నాం, గ్రూప్లో ఒక హీప్ చేద్దాం. చేసినాక ఎవరికి ఏమైనా నచ్చుతుంది అట్లా పిలిచి తీసుకుందాం. ఎందుకంటే నాకు దీపక్ గారు షర్ట్ నచ్చితే అతనికి ఆ షర్ట్ నచ్చలేదు, నా డ్రెస్ నచ్చుతుంది. సో పని చేద్దాం, రెండు ఇటు పెట్టుకుందాం, ఎవరికి ఏదైనా ఇష్టం ఎక్స్చేంజ్ చేసుకుందాం. కానీ ఒక కండిషన్ ఏంటి అది తర్వాత తెలుస్తుంది. సో అది అంతా పెట్టినాక అందరినీ పిలిచారు. సరే భక్తుడు, మీరు అందరూ ఎన్నో కంప్లైంట్ చేశారు కదా, ఈరోజు మీ లైఫ్ అంతా ప్యాకేజ్.
సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది. సో ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవరికి ఏమి ఇష్టం ఈ గ్రూప్ నుంచి మీరు తీసుకొని ఇంటికి పోవచ్చు. అందరూ హ్యాపీ అయిపోయారు. కానీ కండిషన్స్ అప్లై. ఈ షర్ట్ కావాలంటే ఒకవేళ వాళ్ళకి జ్వరం ఉంటే ఆ జ్వరం కూడా తీసుకొని పోవాలి, కోవిడ్ ఉంటే కోవిడ్ కూడా తీసుకొని పోవాలి. ఎందుకంటే లైఫ్ ఒక ప్యాకేజ్, అవునా కదా? ఒక్కొక్కటి మీరు పిక్ చేయలేరు కాబట్టి సో అన్నీ ఒక ప్యాకేజ్ రకంగా హీప్ చేస్తాము. ఎవరికి ఏమి ఇష్టం ఆ ప్యాకేజ్ తీసుకోవాలి. ఒక 30 minutes సైలెన్స్ అయిపోయింది, ఎవరు ఏం తీసుకోవట్లేదు, చాలా కామ్ అయిపోయారు. నారద ఏం చేశారంటే, దేవుడా మీరు నాకన్నా చాలా ఇంటెలిజెంట్, చూడండి ఇప్పుడు ఏమవుతుంది. 30 minutes తర్వాత దేవుడు ఎవరికి ఏమి ఇచ్చారు ఓన్ లైఫ్లో వాళ్ళ లైఫ్ మాత్రం చూస్ చేసుకొని రిటర్న్ అయిపోయారు. తర్వాత పోయి దేవుడికి ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎందుకంటే ప్యాకేజ్. సో మీరు జనరల్గా దుఃఖం వచ్చేటప్పుడు ఐసోలేటెడ్గా కంపేర్ చేస్తారు. నాకు చాలా బాధ ఉంది జీవితంలో, ఎలా తీర్చిదిద్దామని అనుకుంటారు. కానీ వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసేటప్పుడు వాళ్ళ జీవితంలో కూడా ఇంకా వేరే దుఃఖం ఉండొచ్చు. తీసుకోవాలంటే అన్నీ తీసుకోవాలి, తీసుకోకూడదు అంటే ఏం తీసుకోకూడదు. ఎప్పుడెప్పుడు పారాలింపిక్స్ ఉంటుంది కదా, చూసారా? పారాలింపిక్స్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చాలా అథ్లీట్స్ ఉంటారు, కాలు ఉండవు, చేయి ఉండవు. కామన్వెల్త్లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకుంటారు. అందరికీ వాళ్ళ పేరు తెలుసు, ఎంత పేరు డబ్బులు ఫేమ్ నేమ్ అన్నీ సంపాదిస్తారు. చూస్తే ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది, చూడండి ఇంత నేమ్ ఫేమ్ చేశారు, మేమేం సంపాదించాము లైఫ్లో. కానీ అది ఒక పారాలింపిక్ అథ్లీట్గా ఉండి చేయి లేనప్పుడు కాలు లేనప్పుడు ఇంత సంఘర్షణ చేసి లైఫ్లో ఆ స్థాయికి వెళ్ళారు. వాళ్ళ కామన్వెల్త్, వాళ్ళ గోల్డ్ మెడల్, వాళ్ళ ఒలింపిక్ మెడల్ మీకు కావాలంటే వాళ్ళ ఒక చేయి ఒక కాలు లేకుండా మీరు ఏమైనా ఉండొచ్చా? తీసుకోవాలంటే అంత ప్యాకేజ్ తీసుకోవాలి. సో లైఫ్ నేను ఎందుకు మీకు అది చెప్తున్నా అంటే, చాలామంది అనుకుంటారు మా లైఫ్లో అంటే కొంత టీనేజ్ పిల్లలు ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్ కాబట్టి చెప్తున్నారు, మాకెందుకు ఈ బాధ ఇచ్చారు. తల్లిదండ్రులు ఉండొచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. కానీ ఇది కూడా ఒక ప్యాకేజ్. మీకు ఇక్కడ మైనస్ చేస్తే వేరే కాడ ఇక్కడ ప్లస్ చేసి ఉండొచ్చు దేవుడు, మీకు తెలియదు. సో యూ షుడ్ ఆల్వేస్ ఫీల్ బ్లెస్డ్. మీకు ఏం వచ్చినా దాని మీద మీరు బ్లెస్డ్గా ఫీల్ చేయాలి. ఎవ్రీ నైట్ బిఫోర్ యూ స్లీప్, ఏ రిలీజన్ అయినా పర్వాలేదు కానీ యూ షుడ్ థ్యాంక్ ద యూనివర్స్. దానికి మేనిఫెస్ట్ అంటారు. ఏమంటారంటే ఇది బాగాలేదు అని చెప్తే అది బాగాలేదు, నిజమే. అది మంచి ఉన్నా కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇది చాలా బాగుంది, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ హ్యావ్ గుడ్ హోమ్, ఐ హ్యావ్ గుడ్ క్లోత్స్, ఐ హ్యావ్ ఫుడ్ టు ఈట్, ఐ హ్యావ్ ఎడ్యుకేషన్. మీరు యూనివర్స్ని ఎప్పుడైనా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి పడుకుంటే మార్నింగ్ వెన్ ఎవర్ యూ వేకప్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్, ఇట్స్ అ మేనిఫెస్టేషన్ అంటారు దాన్ని. మీరు ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. సో ఆల్వేస్ ఫీల్ పాజిటివ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ లైఫ్. తర్వాత ఇంకొకటి, ఇప్పటికీ మన కంట్రీలో చాలామంది పేరెంట్స్ లేనప్పుడు, లేకపోతే ఫైనాన్షియల్ కండిషన్ కరెక్ట్గా లేనప్పుడు, ఇంకా వేరే డిఫరెంట్ బాధలతో పిల్లలు చాలా సఫర్ అవుతారు. సో దేవదాస్ గారు ఇప్పుడు జస్ట్ వస్తూ చెప్పారు, ఐ లాస్ట్ మై సన్. చాలామంది ఆ సిచ్యువేషన్లో దే గో బ్యాక్ ఇన్ టు డిప్రెషన్ అండ్ దే కెన్ నెవర్ కమ్ అవుట్. నౌ యూ హ్యావ్ సో మెనీ బాయ్స్ అండ్ గర్ల్స్ యాజ్ యువర్ ఓన్ సన్స్ అండ్ డాటర్స్. దే విల్ నెవర్ ఫర్గెట్ యూ ఇన్ దర్ ఎంటైర్ లైఫ్. సో ఇంతమంది ఆల్మోస్ట్ ఒక ఇండియా ఇండిపెండెన్స్ అయ్యి ఒక 75 సంవత్సరం మాకు అయింది. ఎన్నో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎన్నో ఆర్ఫనేజెస్ కానీ, ఇంకా చిల్డ్రన్ హోమ్స్ నడుస్తూ ఉంటుంది. సో ఒకవైపు యు ఆర్ సాడ్ దట్ యువర్ లైఫ్ ఇస్ లైక్ దిస్, బట్ ఒకవైపు యూ ఆర్ బ్లెస్డ్ దట్ మీరు ఒక చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి మీ లైఫ్ చేశారు. మీరు పెద్ద అయినాక యూ షుడ్ పే ఇట్ బ్యాక్ టు సొసైటీ, బికాస్ మీకు ఆ బాధ తెలుసు కాబట్టి ఏదో ఒక రకంగా యూ షుడ్ గివ్ ఇట్ బ్యాక్. If you do like this, no child will be orphan tomorrow. Orphan does not mean that parents లేని వాళ్ళే orphan. ఎవరు చూసుకునే వాళ్ళు లేకుండా ఉంటే దాట్ ఈస్ orphan. ఎప్పుడెప్పుడు పేరెంట్స్ ఉన్నా కూడా, ఇప్పుడు సొసైటీ చూస్తున్నాం ఎంత బాధ అంటే, పేరెంట్స్ ఉన్నా కూడా పేరెంట్స్ పిల్లల్ని చూసుకోకుండా ఉంటే వాళ్ళు కూడా orphans. So if you have someone to take care of you, if you have someone, అది మీకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లైక్ మీ సుఖం కానీ మీ దుఃఖం కానీ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, you have parents. We are your parents. Whoever looks after you is your parent. So 2 things you should promise is always life ki grateful ga undali. Thank you universe. Universe ఏంటి? యూనివర్స్ Telugulo em cheptaru universe ki?
ప్రపంచం సృష్టి. సృష్టి ఈ సృష్టికి ధన్యవాదాలు చెప్పాలి రోజు పడుకునే ముందు లేచి రోజు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మీరు పెద్ద అయినాక ఎప్పుడైనా మీరు కంపేర్ చేస్తే మీ కింద వాళ్ళతో కంపేర్ చేయండి, పై వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేయకండి. సో మీరు ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు వాళ్ళ గురించి మీరు ఏం చేయగలుగుతారో అది ఫస్ట్ ఆలోచించాలి. అది మీరు దాన్ని మీ కింద 1000 మంది 1,00,000 మంది ఉండొచ్చు, వాళ్ళ 1000 లక్షల్లో 2-3 మీరు హెల్ప్ చేసి ఉంటే కూడా మీ జీవితాన్ని మీరు అది ఫుల్ఫిల్ చేస్తారు. నాకేమి ఇచ్చిందనే కంటే నేనేమి మనకు వచ్చేది వస్తుంటుంది, బట్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద Universe.